గోల్కొండ కోటలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం భారత స్వాతంత్ర్య పోరాటమని అన్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీ పడే సమస్యనే లేదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే చివరి బొట్టు వరకు సాధించి తీరుతాం. అటువంటి సాధనలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇక తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుందని అన్నారు. రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందని పేర్కొన్న సీఎం రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతు భరోసా కోసం 36,000 కోట్లు వెచ్చించామని, రైతు సంక్షేమం కోసం మొత్తం 1.70 లక్షల కోట్లు కేటాయించామని రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయాన్ని పండగలా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఖాతాలలో రైతుల ఖాతాలలో జమ చేశాం. సన్న వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ చెల్లించి రైతులకు అండగా నిలబడ్డాం. గడిచిన 32 నెలల్లో వ్యవసాయం రైతు సంక్షేమానికి దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది.